గతంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తొలిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను మగ్గంపై నేసి అద్భుతం సృష్టించాడు. సిరిసిల్ల చేనేత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు. అయితే ఆయన వారసత్వాన్ని ఒనికిపుచ్చుకున్న ఆయనకు కుమారుడు విజయ్ కుమార్ ఇప్పటికే అగ్గిపెట్టెలో ఇమిడి సాలువాతో పాటు ఎలాంటి కుట్టు లేకుండా లాల్చీ పైజామా, అతిపెద్ద జాతీయ జెండాను మగ్గంపై నేసి పలు రికార్డులు సృష్టించాడు. తండ్రి దారిలో పయనించే విజయ్ కూడా తాజాగా ఓ అద్భుతం చేశాడు. ఔరా అనిపించాడు. మరి ఈ చేనేత కళాకారుడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. చేనేత కళకు తలమానికమైన సిరిసిల్ల ఖ్యాతి మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది. ఇప్పటికే అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను మగ్గంపై నేసి రికార్డు సొంతం చేసుకున్న సిరిసిల్ల మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ ఇంకో అద్భుత సృష్టి ఆవిష్కరించాడు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త కూతురు వివాహం కోసం కేవలం 200 గ్రాముల బంగారంతో మగ్గంపై చీర నేసి రికార్డు సృష్టించాడు. అత్యంత నేర్పుతో చేయాల్సిన ఈ చీర తయారీకి 6 నెలల సమయం తీసుకున్నాడు. బంగారాన్ని సన్నని నూలు పోగు మాదిరిగా చేసి దాంతో మగ్గంపై గోల్డెన్ చీరను తయారు చేశాడు. మంచి డిజైన్ వచ్చేలా చూశాడు. తయారు చేసిన చీరను ఈజీగానే మడత పెట్టేలా రూపొందించాడు. ఈ బంగారు చీర 49 ఇంచుల వెడల్పు, 5.5 మీటర్ల పొడవుతో 900 గ్రాములు బరువు కలిగి ఉండేలా తయారు చేశాడు. దీని తయారీకి మొత్తం 18 లక్షలు ఖర్చు వచ్చినట్లు తెలిపాడు. 6 నెలల కిందట ఆర్డర్ ఇచ్చిన వ్యాపారి అక్టోబర్లోగా తయారు చేసి ఇవ్వాలని చెప్పాడని, తాను అంతకంటే ముందే తయారు చేశానని గర్వంగా చెబుతున్నాడు విజయ్. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చి తనలోని కళను ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యాపారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాడు. భవిష్యత్తులో మరికొన్ని అసాధ్యమనుకునే ఆవిష్కరణలు చేస్తానంటున్నాడు. నా పేరు నల్ల విజయ్. సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టె చీరను కాకుండా శాలువాను మరియు కనివిని ఎరగని రీతిలో కుట్టు లేకుండా లాల్చి పైజామానే కాకుండా జాతీయ జెండాను తయారు చేసి ఎన్నో రికార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో పరిమళించే పట్టు చీరనే కాకుండా వెండి మరియు బంగారు చీరను కూడా రూపొందించడం జరిగింది. దానికి ఎన్నో అవార్డు రివార్డులు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. నన్ను హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త వారి కూతురు వివాహం కోసమే ఒక చీరను తయారు చేయాలని నన్ను అడగడం జరిగింది. దాన్ని ఒక 6 నెలల క్రితమే ఆ ఆర్డర్ను కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని పూర్తిగా 200 గ్రాముల బంగారంతో ఒక చీరను రూపొందించాలని ఆయన కోరడం జరిగింది. ఆ బంగారాన్ని తీసుకొచ్చి పోగులుగా తయారు చేసి ఈనాడు ఈ చీరను రూపొందించడం జరిగింది. దీని వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, పొడవు 5.5 మీటర్లు, బరువు వచ్చేసి 800 గ్రాములు అండి. దీన్ని పూర్తిగా బంగారు తీగలతో చీరను రూపొందించడం ఎంతో సంతోషంగా ఉంది. మరి గోల్డ్ సారీ తయారు చేసిన ఈ గోల్డెన్ ఆర్టిస్ట్ ను అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదామా అన్నట్టు ఈ సారీలో పెళ్లి కూతురు ఎప్పుడు మెరవబోతుందో చెప్పలేదు కదూ. అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగే పెళ్లిలో పెళ్లి కూతురు ఈ బంగారు చీరతో తలుక్కుమనబోతుంది. చూద్దాం ఎవరు ఆ లక్కీ లేడీ. For more videos like this, subscribe Big TV channel.